ప్రజల ఆకాంక్షల మేరకే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందంటారు. నిజంగా ప్రజల ఆకాంక్ష మీద జరుగుతుందంటారు. ప్రజల ఆకాంక్షలు అయితే P3 అనేది ఎందుకు వస్తుంది, P4 మోడల్ ఎందుకు వస్తుంది, P4 మోడల్ ఎందుకు వస్తుంది, లేకపోతే 99 పైసలకే ఎకరాలు వేరే వాళ్ళకి కట్టబెట్టడం, ఇది ప్రజల ఆకాంక్ష అని ఎలా అంటారు? అసలు ప్రజలు వచ్చి అడుగుతారు 99 పైసలకు మాకు ఒక ఎకరా ఏమని ఇస్తారా? అంటే 99 పైసలకి ఇస్తే అభివృద్ధికి వైసీపీ వ్యతిరేకం అని చెప్పి లోకేష్ గారు చెప్తారు. అంటే వైసీపీ పార్టీ అభివృద్ధి వ్యతిరేకం అంటారు. ఇండస్ట్రియల్కి ఏదన్నా ఇస్తేనే కదా వచ్చేది అనేది లోకేష్ గారు చెప్తారు. అంటే గతంలో వాళ్ళు చాలా కాలం పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగిందనేది ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారంటే మేము అనవసరంగా కూటమికి ఓటేసి వాళ్ళు చెప్పినవన్నీ విని మోసపోయేవనే ఆలోచన కూడా వచ్చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్కి వెల్ఫేర్కి వ్యతిరేకమని మీరు అనుకుంటే 2,75,000 రూపాయలు నారా లోకేష్ గారు వ్యాఖ్యానం చేశారు. వైసీపీ అభివృద్ధికి వ్యతిరేకం కనుక 90 పైసలకి రూపాయి అనేది ఎగతాళిగా మాట్లాడతారు అనేది. అంటే 2,75,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అనేకమైన అంశాల్లో హ్యూమన్ ఇండెక్స్ డెవలప్ కావడం కోసం చదువుని అతను ఎక్కడ కూడా చదువు పెట్టే దానిలో నేను ఖర్చు పెడుతున్నాను మీరందరూ కూడా ఇది రావాలని చెప్పట్లా. చదువుని ఏం చేశాడంటే అది ఒక ఆయుధం. పేదంటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలని పెట్టాడు ఆయన. చెప్తున్నాను, ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీ నిజంగా వచ్చేవాడికి పెట్టేవాడికి ఇవ్వాలి. కానీ నువ్వు ఎక్కడో అడ్రస్ లేని కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పెట్టుకున్న వాడికి నువ్వు 2-3 వైజాగ్లో ఉన్నటువంటి దాదాపు ఒక ఎకరే 100 కోట్లు చేసే ఎకరాన్ని 99 పైసలకు ఇచ్చేసారు. మాట్లాడితే ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళందరూ కూడా అభివృద్ధికి వ్యతిరేకమా ఇండస్ట్రీలకి వ్యతిరేకమా అని అడుగుతున్నారు. మీరు 99 పైసలు బాటా రేటు కూడా లేదు కదండి. 99 రూపాయలు ఉంటుంది బాటా రేటు. 99 పైసలు ఏమైనా ఉందా? నాకు తెలిసే నాన్నగారు మీ నాలెడ్జ్లో ఏమైనా బాటా రేటు 99 పైసలు ఏమైనా ఉందా? లేదే. 99 రూపాయలకి నీ పైసలకి ఒక ఎకరా భూమిని అడ్రస్ లేని కంపెనీలకు ఇచ్చేసి ఇదే అభివృద్ధి, దీన్ని వ్యతిరేకిస్తే బాగుండదు, సోషల్ మీడియాలో పెడితే బాగుండదు అంటే గాజులు దొరుకుని ఉన్నారు అనుకుంటున్నారా? లేకపోతే ఎవరో ఇంకొకళ్ళు వాళ్ళ పేరు చేస్తే భయపడతాం అనుకుంటా ఉన్నారా? సరే, అడ్మినిస్ట్రేషన్ అంటే గెలిపించిన తర్వాత బాధ్యతాయుతంగా ఉండి పనిచేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీ వాళ్ళకో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా, గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా PPP మోడల్ అని చెప్పి మీరు ఎవరికి ఇవ్వదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో ఏదో సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక పెద్ద హాస్పిటల్ అడుగుతూ ఉంటే వీళ్ళు ప్రభుత్వానికన్నా అద్భుతంగా హాస్పిటల్ని అడుగుతారని చెప్పి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మీరు ఎలా తీసుకొస్తారు? అసలు పబ్లిక్ సెక్టర్ ఒక్కదాన్ని మీరు ఇచ్చి చూడండి. అసలు ఇవ్వకపోగా ఉన్న వాటిని తెగనమ్మే కార్యక్రమం ఎంచుకుంటే ఇది ప్రజా వ్యతిరేక కార్యక్రమంగా ప్రజలు చూస్తారు. అంతేగాని మీరేదో సూపర్ హిట్లు, సూపర్ 6లు అయ్యానుకో బహిరంగ పెట్టుకోండి. అక్కడ వచ్చిన జనం చెప్తారు, తోలిన జనమా వచ్చిన జనమా ఎందుకు వచ్చారు. ఇది వర్కౌట్ ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుకుగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉంది. సార్, మెడికల్ కాలేజ్ అనే దానికి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ముఖ్యమంత్రి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అసలు మెడికల్ కాలేజ్ అంటే అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏదో భూమి కేటాయించి ఒక కొబ్బరికాయ కొడితే అయిపోద్దా అని చెప్పి అనేది ఆయన చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజీలు అంటే అర్థం తెలుసా అంటే, సరే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇట్లా సడన్ గా ఏమి తెలియని వాళ్ళలాగా చిన్నవాళ్ళలాగా అయిపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయండి. 17. 1923 నుంచే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాటిస్టిక్ చెప్తే నేను ఆశ్చర్యపోయాను. 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రం మొత్తం కూడా 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అందులో రాజశేఖర రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది 5. లేకపోతే ఏంటంటే 13లో 12లో 5 పోతే ఎన్ని? 7. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఉన్నారు? 4 సార్లు. ఇది 4సారి. అవునా? అంటే 4 సార్లు దాదాపు 4-5లో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు వచ్చింది 15 సంవత్సరాలు వేసుకుంది, 16 అనుకోండి. లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నాకు తెలిసి నువ్వు ఈ ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా నువ్వు తీసుకొచ్చావా? అంటే నన్ను కంప్లీట్ కానివ్వండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మెడికల్ కాలేజ్ ఏంటో తెలియదు అని అంటున్నారు కదా మీరు. మీ ఈ 15 సంవత్సరాలు 16 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఈజ్ దేర్ ఎనీ రిమార్కబుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినట్టు ఎక్కడైనా ఉందా? చెప్పుకోగలుగుతున్నారా? అసలు మీకు ఏమి లేనట్టు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజ్ అబ్రివేషన్ తెలుసా, మెడికల్ కాలేజ్ అంటే తెలుసా? దానికి ఒక ముఖ్యమంత్రిగా కామన్ సెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్.
ఈ రాష్ట్రంలో ప్రజలు వైద్యం లేకపోతే వైద్యంలో ఉండాల్సిన డాక్టర్స్ రాష్ట్రం పట్ల దీన్ని ఒక మెడికల్ హబ్గా ఎలా తయారు చేయాలి, మెడికల్ కాలేజెస్తో పాటు మెడికల్ హాస్పిటల్స్తో పాటు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ వీటన్నిటిని కనెక్ట్ చేసి దాదాపు ఒక అద్భుతమైనటువంటి మెడికల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం కోసం 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు పొలాలు కేటాయించారు, బిల్డింగ్లు కట్టారు, కానీ మీరు అది కూడా చేయలేదు కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మెడికల్ కాలేజ్ 23 మెడికల్ కాలేజ్ అని చెప్పి టీడీపీ ప్రచారం చేస్తుంది. మీరేం ఏం చేయదని చెప్తున్నారు అంటే ఉంటే ఉండాలి కదా సార్. ఇప్పుడు 23 మెడికల్ కాలేజెస్ ఉంటే చూపించండి ఒకటి. నేను అడిగేది పేపర్ పెట్టండి వైట్ పేపర్ మీద. సో దీస్ ఆర్ ది మెడికల్ కాలేజ్ విచ్ ఆర్ ఇన్ ద రీజియన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇన్ని వచ్చాయి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇన్ని వచ్చాయి. లేదు 1952 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఉంది, ఫలానా ఆ ముఖ్యమంత్రి పీరియడ్లో ఇన్ని వచ్చాయి, మరి చెన్నారెడ్డి పీరియడ్లో ఇన్ని వచ్చాయి, లేకపోతే ఎన్ జనార్దన్ రెడ్డి పీరియడ్లో వచ్చాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో ఇన్ని వచ్చాయి, బ్రహ్మానంద రెడ్డి గారి పీరియడ్లో వచ్చాయి, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వచ్చాయి, ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఇన్ని వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో వచ్చాయి, నాదెళ్ల భాస్కర్ గారి పీరియడ్లో ఇన్ని వచ్చాయి. చెప్పండి సార్, గివ్ అస్, పీపుల్ విల్ ఎడ్యుకేట్. అంటే సోషల్ మీడియాలో దాదాపు 23 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి చరిత్ర టీడీపీ అని చెప్పి ప్రచారం చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 23 మెడికల్ కాలేజీలు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, పీపీపీ మోడల్లో పంపించేస్తున్నారా? మీరు తెచ్చిన 23 ఇక్కడే ఉన్నాయా? లేవు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు అంటే రాష్ట్రం అక్కడ సపోజ్ తెచ్చారు అనుకుందాం, అవన్నీ పీపీపీ మోడల్లో పంపించేశారా? ఇక్కడ ఎందుకు పంపుతున్నారు? ఎవరు చెవుల్లో పువ్వులు పెడతారు సార్? అంటే నేను చెప్పేది, ఒకవేళ మాట్లాడినా ట్రై టు స్పీక్ ఎట్లా ఉండాలంటే నిర్దిష్టంగా మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేయండి. ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద ఎయిర్. ఏదో గాలిలో మాట్లాడుకోవడం కోసం, ఏదో కౌంటర్గా మాట్లాడడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మెడికల్ కాలేజ్, నిన్న ఆయన ప్రెస్ మీట్లో 3 అంశాలు. ఒకటి, యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి తపన, దాన్ని అర్థం చేసుకోలేకపోవడం. నా ప్రభుత్వంలో నిన్నప్పుడు రైతులు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఉద్యమాలు చేసిన ఘటన లేవు, ఎక్కడ ఇబ్బంది పడలేదు, రోడ్లు ఎక్కలేదు. కారణం ఏంటంటే రైతుల తరఫున మనసు పెట్టి ఆలోచించాం. 3,500 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధిని పెట్టి, లేకపోతే మార్కెట్ను కూడా ప్రైవేట్ వాళ్ళతోటి పోటీ పెట్టి మేము వాళ్ళ వేలం పాటలో ఉండి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏది కావాలో చేసాం. ఎందుకు చేయలేకపోతున్నారు? 2, మెడికల్ కాలేజ్. నా రీజన్లో దాదాపు ఈ రీజన్లో ఆయన 17 మెడికల్ కాలేజ్ అవుట్ ఆఫ్ 17 ఒక 7 వచ్చేసాయి. రిక్రూట్మెంట్ అయిపోయింది, మొత్తం క్లాసులు ప్రారంభమయ్యాయి, మిగతా ఇంకొక 5 కావాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కొన్ని బిల్డింగ్స్ ఉంచాడు, అతను ఎక్కడ దాచుకోలేదే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన 26 జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో 17 కాలేజీని పిన్ పాయింట్గా పెట్టి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినట్టుగా చేశాడు. మీరు చూపించండి, ప్రజలు నమ్ముతారు, ప్రజలు చూస్తారు కదా. బిల్డింగ్లు కట్టారు, హాస్పిటల్ కావాలంటే బిల్డింగ్ కట్టాలా? బిల్డింగ్ కట్టే క్రమంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చే క్రమంలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వం సక్సెసివ్ గవర్నమెంట్ ఏం చేయాలంటే, నిజంగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే, మేము కట్టలేదు కాబట్టి వేరేవాడు కడుతుంది వద్దనుకున్నట్టు మాకు సంబంధం లేదు. సక్సెసివ్ గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో కొన్ని అంశాలని, కొన్ని అజెండాలని ముందుకు తీసుకెళ్ళాలి. హెల్త్, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల్లో ఒక 10 ఆగిపోయి. ఈ 10ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకు ఆపేశారు నేను అడుగుతున్నా? హెల్త్ మీకు ముఖ్యం లేదా? ముందుకు తీసుకెళ్ళలేక రాష్ట్ర ఖజానాన్ని వైసీపీ విధ్వంసం చేసిందంటారు పదే. గవర్నమెంట్లో ఏ ముఖ్య నాయకుడైనా, మంత్రి అయినా, ఎవరైనా సరే గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పరిస్థితి ఉందంటారా? సరే, ఇది ప్రతిదానికి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం చేశారంటే, నేను ఇందాక చెప్పాను మీకు, 2,75,000 కోట్ల రూపాయలని ప్రజలకి అవ్వలేలగా వాళ్ళ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీని పెట్టి. షో మీ 1 ఇన్సిడెంట్. ఈ 15 నెలల పరిపాలనలో మీరు రాష్ట్ర ఖజానాకి దెబ్బ పడకుండా మీరు వెల్ఫేర్ యాక్టివిటీస్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళినట్టుగా భారీ ఎత్తున ఎక్కడైనా ఒకళ్ళు తీసుకెళ్తే అది చూపించండి. నెంబర్ 2, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాన్ని ఖాళీ చేశారంటున్నారు, అప్పులు చేశారంటున్నారు. మీరేం చేశారు? 2 లక్షల కోట్ల అప్పులు ఇప్పటికీ చేసేసారు. 14 నెలల్లోనే, 15 నెలల్లోనే యూ హ్యావ్ బీన్ రీచ్. అసలు ఆ లైను తాకకూడన లైన్ని మీరు దాటి వెళ్ళిపోయారు అప్పులు చేయటం. 2 లక్షల కోట్లు 15 నెలల్లో చేసి మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాము, జగన్ కన్నా మేము గొప్ప అంటే మీకు టేబుల్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు 15 నెలల పరిపాలన మొట్టమొదట, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పరిపాలన ఈ 15 నెలలు. ఒకటేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి దురదృష్టం ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చి, కరోనాలో కూడా రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా ఇబ్బంది పడకుండా
అతనికి ఉన్నటువంటి వైద్యంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని అతను ముందుకు పంపించి ప్రజలకు ఇచ్చినటువంటి సర్వీసెస్ ఏదో స్టిల్ పీపుల్ ఆర్ రిమెంబరింగ్. మోడీ కూడా పారిపోలేదు ఎక్కడికి.